ప్రెగ్నెంట్ లేడీస్ ని ఎలాంటి గ్రహణాలు చూడొద్దు, అసలు కదలకుండా పడుకోవాలంటారు. ఎందుకు అంటే ఒక ప్రెగ్నెంట్ లేడీసే కాదు, ఎవరికైనా మామూలుగా గ్రహణాలప్పుడు విషపు కిరణాలు అనేటివి మన బాడీలోకి పోయి ఆటోమేటిక్ గా మన బాడీని ఏదన్నా ఒక డిసీజ్ కి గురి చేస్తదన్నమాట. అదే ప్రెగ్నెంట్ లేడీస్ కి అయితే మామూలుగా వాళ్ళ బాడీ నుండి లోపల పెరుగుతున్న పిండం ఉంటది కదా, అప్పుడే భాగాలు పార్ట్స్ అనేటివి డెవలప్ అయితా ఉంటాయి. వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి అవి పర్ఫెక్ట్ గా రాకుండా ఉండడానికి ఆ విష కిరణాలు కారణం అయితే కావచ్చని ఒక రూమ్ లో పడుకోమని చెప్తారు. అలా పడుకోవడం వల్ల ఏంటంటే కూర్చోవచ్చు కదా అని మీకు డౌట్ వస్తుంది. కూర్చున్నప్పుడు ఏంటంటే పొజిషన్ పర్ఫెక్ట్ గా ఉండదు, పడుకున్నప్పుడు పొజిషన్ పర్ఫెక్ట్ గా ఉంటది. కాబట్టి ఆ అవయవాలకు ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది రాకుండా ఉండి ఆ విషపు కిరణాలు అనేటివి మదర్ ద్వారా ఆ లోపల ఉన్న బేబీకి పోకుండా కాపాడుతుంది. అందుకే గ్రహణం అప్పుడు ఎవరు బయటికి వెళ్ళొద్దు, ఎవరు చూడొద్దు, వెంటనే గ్రహణం అయిపోయినాక స్నానం చేయాలని చెప్తారు. అలా స్నానం చేయడం వల్ల ఏదైనా కిరణాలు పడ్డా గానీ అది మనం స్నానం చేయడం వల్ల ఆ కిరణాలు అనేటివి పోతాయి అన్నమాట. అందుకే గ్రహణం సమయంలో మెయిన్ గా ప్రెగ్నెంట్ లేడీస్ చూడొద్దు. చూడడం వల్ల లోపల ఉన్న బేబీ పార్ట్స్ కి చాలా ఎఫెక్ట్ అవుతది. మరి ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఏం చేయాలి? లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.